నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. టు ది పాయింట్. ప్రస్తుతం ఒక్క బిడ్డనే కని పెంచడం చాలా కష్టంగా ఉంది. పిల్లవాడిని పెంచడం, అవసరాలు తీర్చడం, వారి కోరికలు తీర్చడంతోనే సరిపోతుంది. అయితే ఇక్కడ ఓ మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చి గిన్నెస్ రికార్డులో ఎక్కింది. ఆమె 27 సార్లు గర్భం దాల్చింది. 16 కవలలు, 7 సార్లు ముగ్గురు పిల్లలతో సహా మొత్తం 69 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అంతేకాదు 4 సార్లు నలుగురు పిల్లలు పుట్టారు. ఇది కథ కాదండోయ్. ఓ మహిళ 69 మంది పిల్లలకు జన్మనిచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కింది. రష్యాలోని షుయా ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆమె పేరు వాలెంటీనా వాసిలినా. వైద్య శాస్త్రం ప్రకారం ఇప్పటి వరకు ఎవరూ 16 మంది కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వలేదు. కనుక ఒక స్త్రీ 2, 3 కాదు, ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిస్తుందని ఎవరైనా ఊహిస్తారా? ఫ్యోడర్ వాసిలివ్ భార్య వాలెంటీనా వాసిలినా 1725 నుంచి 1765 మధ్య 22 సార్లు గర్భవతి అయింది. ఒకే మహిళ గర్భం నుంచి మొత్తం 69 మంది పిల్లలు పుట్టారు. ఫ్యోడర్ వాసిలివ్ మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె 8 సార్లు గర్భం దాల్చి 18 మంది పిల్లలకు జన్మనిచ్చింది. అయితే వీరిలో 6 సార్లు కవలలు జన్మనిచ్చారు. ఈ విధంగా వాసిలివ్ 2 భార్యలు మొత్తం 87 మంది పిల్లలు జన్మనిచ్చారు. వారిలో 84 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన 7 మంది పిల్లలు పుట్టిన కొన్ని రోజుల్లోనే మరణించారు. అయితే మొదటి భార్య పేరు వాలెంటీనా వాసిలివ్. ఆమె 76 సంవత్సరాలు జీవించింది. రెండవ భార్య పేరు మాత్రం రికార్డ్స్లో దొరకలేదు. అయితే ఒక స్త్రీ 60 కంటే ఎక్కువ పిల్లలకు జన్మనివ్వగలదా అంటే శాస్త్రవేత్తలు ఇప్పటికీ దీనిని నమ్మరు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో పునరుత్పత్తి డైరెక్టర్ జేమ్స్ సెగర్స్ ప్రకారం ఇది సాధ్యం కాదని అంటారు. ఒక స్త్రీ 40 సంవత్సరాల్లో 27 సార్లు ఎలా గర్భవతి కాగలదో ఆలోచించండి అని అంటారు.